నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం 10 రకాల ఆహార పదార్థాలపైన నిషేధం విధించడం జరిగింది. కువైట్ లో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కువైట్ పాఠశాలల్లోని క్యాంటీన్లలో 10 రకాల ఆహార పదార్థాలు నిషేధిస్తూ ఉన్నామని చెప్పి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లోని పాఠశాలల క్యాంటీన్లలో 10 రకాల ఆహార ఉత్పత్తుల విక్రయాలపైన నిషేధం విధించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల క్యాంటీన్లలో సరఫరా చేసే ఆహారం నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతిని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఒక ప్రముఖ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తూ ఉన్నట్లు జనరల్ అథారిటీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ అధికార ప్రతినిధి డాక్టర్ హైమా ఆల్ ఆస్పోర్ గారు స్పష్టం చేయడం జరిగింది. అలాగే నిషేధిత పదార్థాలు మనం చూసుకుంటే కానీ సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కెఫేన్ ఉన్న పానీయాలు ఏవైనా సరే కానీ కువైట్ లోని పాఠశాలలోని క్యాంటీన్లలో నిషేధం. అధిక చక్కెర, కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, అలాగే ప్యాకెట్లు మరియు డబ్బాలలో లభించే నూడిల్స్, కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలు, అధిక క్యాలరీలు ఉన్న సాసులు మరియు ప్రాసెస్ చేయబడిన మాంసం ఏదైతే ఉందో దాన్ని నిషేధిస్తూ ఉన్నట్లయితే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ కూడా ప్రకటించింది. మంత్రిత్వ శాఖ కూడా దీని గురించి కీలక ప్రకటన చేసింది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ లోని విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆహారాలన్నీ నిషేధించడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు, ప్రవాసులు, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవి హానికరమైన పదార్థాలని చెప్పేసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ పేర్కొంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క ఆహార పదార్థాలను తక్కువ తినేందుకు ప్రాధాన్యతనివ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.